ఫ్రెండ్స్, ఈరోజు మనలో టాపిక్ ఏంటంటే ఏపీ పాలిటెక్నిక్ 2024 వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా. సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ర్యాంక్కి తగ్గ మాకు ఏ కాలేజ్ వస్తుంది, అండ్ అలాగే నేను ఏదైనా ఒక బ్రాంచ్ అనుకుంటా ఆ బ్రాంచ్ మీద కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, నెక్స్ట్ ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏంటి, కాలేజ్ కోడ్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి ఇలా టాపిక్ అనమాట. అంతకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో చేసినా అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చూడండి, ఎంటర్ యువర్ ర్యాంక్ దగ్గర నేను 2000 ఇస్తున్నాను. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ దగ్గర పాలిటెక్నిక్ మీ జెండర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ కేటగిరీ దగ్గర మీ క్యాస్ట్ ఇస్తారు. స్ట్రీమ్ సెలెక్ట్ స్ట్రీమ్ దగ్గర మీరు ఎంపీసీ ఒకటే ఉంటుంది ఆప్షన్, అది క్లిక్ చేస్తారు. రీజియన్ దగ్గర ఏయూ ఆర్ ఎస్వియు. నెక్స్ట్ సెలెక్ట్ బ్రాంచ్, మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ తాలూకా కాలేజెస్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ షో అంటే ఇప్పుడు మీ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీద మీకు ఎన్ని కాలేజెస్ కావాలి, నేనైతే 20 ఇచ్చాను. 20 ఇచ్చి సబ్మిట్ కొట్టగానే మనకైతే నాకు 20 కాలేజెస్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో ఫస్ట్ మనకు వచ్చేసి కాలేజ్ కోడ్ ఉంటుంది, దాని తర్వాత కాలేజ్ నేమ్ ఉంటుంది, దాని తర్వాత బ్రాంచ్ అంటే మనం కంప్యూటర్ ఇంజనీరింగ్ కదా ఇచ్చాం, సో బ్రాంచ్. నెక్స్ట్ ప్లేస్ అంటే ఎక్కడ, అది కాకినాడలో ఉంది. లాస్ట్ ర్యాంక్ 2022 అని ఉంది, అంటే ఇది 2022ని బేస్ చేసుకొని చేసిందనమాట ఈ డేటా. సో అది కట్ ఆఫ్ ర్యాంక్ అంటారు దాన్ని. సో ఇలాగ మనకి మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో నాకు ఇక్కడ 20 కాలేజెస్ అయితే డిస్ప్లే అయ్యాయి అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి.